మార్గానికి ఒక 3 వ్యత్యాసాలు మీ ముందు ఉంచుతాను. మతం ఏమని బోధిస్తుంది, లేక మతం ఏమి చెప్తా ఉంది, మార్గం ఏమి బోధిస్తుందో అది మనకు కొంచెం అర్థం కావాల్సిన అవసరత ఉంది. మొదటిగా మనం ఆలోచన చేస్తే మతం ఏమంటుందయ్యా అంటే దేవుణ్ణి వెతుక్కోమంటుంది. మతం ఏమంటుంది? దేవుణ్ణి వెతుక్కోండి. మీరు ఎక్కడ వెతుక్కుంటారో వెతుక్కోండి. మీరు ఆ చెట్టులో వెతుక్కుంటారా వెతుక్కోండి, లేక ఆ రాయిలో వెతుక్కుంటారా వెతుక్కోండి, లేకపోతే ఆ లైట్ లో, లేకపోతే సూర్యునిలో, లేకపోతే చంద్రుని, మీరు ఎక్కడన్నా వెతుక్కోండి అని మతం ఏం చేస్తున్నాయంటే అది నీకు బోధిస్తా ఉంది. నువ్వు పురుగులో వెతుక్కుంటావా వెతుక్కో, పక్షుల్లో వెతుకుతావా వెతుక్కో, లేకపోతే జంతువుల్లో వెతుక్కుంటావా వెతుక్కో, నువ్వు ఎక్కడ వెతుక్కుంటావో వెతుక్కో దేవుణ్ణి అని మతం బోధిస్తా ఉంది. కానీ మార్గం ఏమంటుంది అంటే, మనుషులారా మీరు దేవుణ్ణి వెతకలేరు, దేవుణ్ణి మీరు చేరుకోలేరు. కాబట్టి అందుకే దేవుడే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన మనకు సమీపముగా వచ్చాడని మార్గము తెలియచేస్తా ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనకు తెలుసు. నశించిన దానిని వెదుక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను.